హైదరాబాద్ లో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ నడుస్తుంది కదా, కో లివింగ్ పీజీ హాస్టల్స్ అని చెప్పేసి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? యా ఇప్పుడు రీసెంట్ గా ఈ కో లివింగ్ ఈ పీజీ హాస్టల్స్ అని వచ్చినాయి. గతంలో కూడా ఓయో ఓయో హాస్టల్స్ కూడా ఉన్నాయి, ఓయో రూమ్స్. దానిలో కూడా విపరీతంగా యువత చెడిపోవడం జరిగింది. ఇవి ఇంకా కొత్తగా ఇవి కేవలం అమ్మాయి అబ్బాయిల కోసమని ఇంకా ఇవి కొత్తగా యువతకు పరిచయం చేస్తున్నారు. మొత్తము విదేశీ కల్చర్ అనేది మన ఇండియాలో విపరీతంగా పాకుతుంది. సో వీటి పట్ల ప్రభుత్వం అనేది కొంచెం దృష్టి సారించాలి. ఎందుకంటే యువత అనేది చాలా వరకు చెడిపోతున్నారు కాబట్టి కొంచెం యువత వీటిపైన దృష్టి ఎక్కువ కేంద్రీకృతం చేస్తున్నారు. యువత చెడిపోవడానికి మార్గదర్శకాలు ఓయూ కానీ, ఈ కో లివింగ్ పీజీ హాస్టల్స్ కానీ, అనేక రకాలుగా అమ్మాయిలు కానీ, డ్రగ్స్ కానీ, ఇంకా ఇతర మద్యపానం కానీ అనేక రకాలుగా యువత చెడిపోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకొని దాన్ని కట్టడి చేస్తేనే ఆ యువత అనేది మన దేశానికి భావితరాలకు అవసరం. కాబట్టి అలాంటి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సో ప్రభుత్వం అనేది కొంతవరకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వ్యభిచారం చేసే గృహాల మీద దాడి చేస్తారు కదా, మరి ఇలాంటి వాటికి ఎందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అసలు? తప్పకుండా అండి. ఇలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదనంటేనా ఇప్పుడు కొంతమందికి ఈ పోర్న్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం లైసెన్స్ అన్న ఇవ్వాలి. లైసెన్స్ మనమే చెడిపోయడానికి యూత్ కి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది దగ్గర ఉండి. కొంతమంది కూడా అలానే అడుగుతున్నారు, వాళ్ళకు లైసెన్స్ కావాలి. ఎందుకనంటే వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం, మాకు వేరే వృత్తి మార్గం లేదు, వేరే పని మాకు రావడం లేదు. సో మా ఒళ్ళు మేము అమ్ముకొని మరి డబ్బులు సంపాదించుకుంటున్నాం. దానిపైన కూడా రైడ్ చేసి పోలీసులు డబ్బులు అవి కూడా లాక్కుంటున్నారు. తమ పైన తిరిగి కేసులు పెడుతున్నారని కొంతమంది మహిళలు అంటున్నారు. ఈవెన్ గతంలో మనం కొన్ని ఇంటర్వ్యూస్ చూసినట్టయితే స్వాతి నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, మాకు ఇట్లాంటి ఇండియాలో ఉంటే పోర్న్ అనేది చాలా బాగుంటుంది, అవైలబుల్ గా ఉంటుంది. కొంతమంది స్త్రీలకు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు లైసెన్స్ అన్ని ఇప్పించి ఇది ఇట్లాంటి రెగ్యులరైజ్ చేయండి. లేదంటే మొత్తానికే ప్రభుత్వం కఠిన చర్యలను అమలు చేసి యువతను కాపాడండి. ఈ దేశ భవిష్యత్తుకు యువత ఎంత ముఖ్యమో చెడిపోకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంత అవసరం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా బాగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు కదా, మరి ఇలాంటి వాటిపైన కూడా బాగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే బాగుంటది కదా? తప్పకుండా అండి. ఇలాంటి వాటిని మనము ఎవరు కూడా దీన్ని సమర్థించరు. ఇవన్నిటిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. కానీ అందరూ కూడా ఈ రోజు యువత ఏం చేస్తున్నారు, అమ్మ నాన్న చదువుకోమని పంపిస్తే వాళ్ళు ఓయో రూమ్లలోకి వెళ్ళి పడుకోవడం కానీ, లేదంటే లివింగ్ రూమ్లోకి వెళ్ళి పడుకోవడం కానీ, మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చావడం కానీ, లేకుంటే సూసైడ్ చేసుకోవడం, అనేక రకాలుగా చేతులు కోసుకోవడం, బ్లాక్ మెయిలింగ్లు, ఇవన్నీ అనేక రకాలుగా మళ్ళీ ఇబ్బందులు పడుతూ మళ్ళీ పోలీస్ స్టేషన్లకు వస్తూ మళ్ళీ అక్కడ ఇక్కడ ధర్నాలు చేస్తూ మహిళా సంఘాలను పిలుస్తూ మళ్ళీ ఇతను మోసం చేశాడు అతను మోసం చేశాడని. ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే మంచి యాక్టర్ల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. జానీ మాస్టర్ గారి పైన కూడా ఒక లేడీ కేసు నమోదు చేయడం జరిగింది. అనేక మంది పైన, కిరణ్ రాయల్ గారు కానీ అనేక మంది, వాళ్ళు తిరిగేటప్పుడు చాలా బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. మళ్ళీ తర్వాత అనేక రకాలుగా కేసులలో మళ్ళీ తింపిస్తుంటారు, మళ్ళీ మహిళది అంటారు, అనేక రకాల కేసులలో మళ్ళీ ఇబ్బంది పడడం ఉంటుంది. సో యువత కూడా ఒకసారి ఆలోచించాలి, ఇలాంటివి అనేది ఎంతవరకు సేఫ్ అనేది అమ్మాయిలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇలాంటివి అనేది కొంతవరకు అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. ఇది విదేశీ సంస్కృతిని మొత్తం ఇండియాలో తీసుకొచ్చి అంతా విచ్చలవిడి చేస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం అరికడుతుందా లేకుంటే కొనసాగిస్తుందా, ఏదైనా స్పష్టమైన సందేశం అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి.